ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతదేశం ఈరోజు కాశ్మీర్ నుండి కన్యాకుమారి, గల్లీ నుండి ఢిల్లీ వరకు రాజ్యాంగ స్వతంత్ర 75 సంవత్సరాల దినోత్సవాన్ని, వజ్రోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. దీనికి కారణం ఈ 77 ఏళ్ల భారత ప్రస్థానంలో భారతీయులందరికీ ఈ రాజ్యాంగం ద్వారా కుల, మత, వర్ణ, లింగ భేదాలు లేకుండా అందరికీ సమానమైనటువంటి హక్కులు ఈ రాజ్యాంగం ప్రసాదించడం ద్వారా ఈ భారతీయ ప్రజలు ఏకోన్ముఖంగా ఇవాళ ఉండగలిగారు. ప్రపంచంలో మనతో పాటు మన ముందు వెనక సుమారు 60 దేశాలు వలసవాదం నుండి విముక్తి చెందాయి. దాంట్లో సుమారు 25 దేశాల్లో రాజ్యాంగం వైఫల్యం చెందింది. దేశాలు విడిపోయాయి, ముక్కలైపోయాయి. ఇరాన్ 2 ముక్కలయ్యింది, కొరియా 2 ముక్కలయ్యింది, రష్యా 3 ముక్కలయ్యింది. ఇలాగా దేశాలు ప్రధానులు ఎల్లల దాటి బంకర్లో తలదాచుకున్నటువంటి పరిస్థితి. కానీ భారతదేశంలో అది కాదు. అందరినీ ఏకతాటి మీద ఈ రాజ్యాంగం నిలపగలిగింది అంటే ఆ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి ఇచ్చినటువంటి గొప్ప వరం. అయితే ఆయన ఈ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టే ముందు రోజు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో మాట్లాడుతూ, అయ్యా ఈ రాజ్యాంగం 50 నుండి అమల్లోకి రాబోతూ ఉంది, అది రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ప్రసాదించింది, వెంటనే రాజకీయ మన పరిపాలకులు ఏర్పడబోతూ ఉన్నారు. కానీ ఈ దేశాన్ని అనాదిగా పట్టి పీడిస్తున్నటువంటి ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలకు తక్షణమే మేము పరిష్కారం చూపించలేకపోయాం. కానీ ఈ రాజ్యాంగం ద్వారా ఎన్నిక కాబడినటువంటి శాసనకర్తల ద్వారా, మంచి నిర్ణయాల ద్వారా భవిష్యత్తులో ఈ భారతదేశం సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని కూడా రావాలని కోరుకుంటానని చెప్పి వారు వెల్లడించారు. నిజానికి ఈరోజు కూడా దాంట్లో మనం వెనకబడే ఉన్నాం. భవిష్యత్తులో మన భారతదేశం అంతరాలు లేని ఆర్థిక వ్యవస్థగాను, కుల భేదాలు లేని సామాజిక వర్గంగాను ఏర్పడటానికి మనమందరూ మంచి పాలకులు ఎన్నుకోవాలని ఈరోజు ఈ సందర్భంగా రాజ్యాంగ అవగాహన ర్యాలీని నిర్వహించాం. ఈ ర్యాలీలో పాల్గొన్న వారందరికీ, దేశ ప్రజలకి రాజ్యాంగ 75 వసంతాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.